తీసుకోండి. మీరేమీ డబ్బుల గురించి జడవకద్దు, మేము చెప్తాం అని చెప్పాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే పాలు ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారమ్మా పాలు? అప్పుడు నేను 6గురికి 1 లీటర్ పాలు ఉండాలి. అది ఒక ఇండికేషన్. ఏదో కొన్ని పాలు తీసుకొని వాళ్ళకి పోసేసి వాళ్ళ ముఖాన్ని ఇచ్చేస్తే కాదు. వాళ్ళ ఆరోగ్యం బాగోవాలంటే ఇక్కడ చదివే పిల్లలు గ్రోనప్ పొజిషన్, ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి మంచి పాలు మంచి పెరుగు ఇవ్వాలి అని చెప్పి 6గురికి 1 లీటర్ పాలు కంపల్సరీగా ఇవ్వండి అని చెప్పాను. మరి ఇప్పుడు మీరు ఎలాగ ఇస్తున్నారో తెలియదు. క్యాలిక్యులేషన్ అంతే. 6గురికి 1 లీటర్ పాలు, అలాగే పెరుగు తోడు పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టి కూలర్లో దాన్ని చక్కగా మా చిక్కడి పాలతోటి వాళ్ళకి ఇప్పించేవాడిని. అలాగా చేస్తే అందరూ కూడా చాలా హ్యాపీ.